नमस्कार, महमौली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जिले के प्रभारी मंत्री जुपल्ली कृष्ण राव ने शुक्रवार को आदिलाबाद रिम्स और सुपर स्पेशलिटी अस्पताल का औचक निरीक्षण किया। उन्होंने निर्देशक जय सिंह राठौर से मरीजों को दी जा रही है सेवाओं के बारे में जानकारी ली। उन्होंने अस्पताल में साफ सफाई की समुचित व्यवस्था न होने पर नाराजगी जताई। उन्होंने कहा है कि अगर साफ सफाई ठेकेदार उनकी बात नहीं मानता है तो उसे नौकरी से निकाल दिया जाएगा। इस मौके पर सांसद नागेश, विधायक पायल शंकर और कलेक्टर राजश्री श्याम मौजूद थे। ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ యాక్షన్ చాలా ఉంది. చాలా ప్రాంతాల హాస్పిటల్లో వాతావరణం బాగలేదు. మనం ఇమీడియట్గా ఏ పద్ధతిలో అయితే ఈ మెయింటెనెన్స్ రిమెంట్ ఇస్తారో దాన్ని మార్పులు చేర్పులు చేసి ఎప్పుడు ఏ ఒక్కరోజు కూడా హాస్పిటల్ ఏ పద్ధతిలో ఉండాలనో ఆ కాంట్రాక్ట్ నిబంధనలు చెప్పడం ఖచ్చితంగా వాళ్ళను రిమూవల్ చేసి ఫ్రెష్ రెండవది హాస్పిటల్ సంబంధించి ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. డాక్టర్స్ కావచ్చు, కొంత అదర్ సో వాటికి సంబంధించి కూడా ఈ హాస్పిటల్ అయితే చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి. కొంత యాక్చువల్గా బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా అంటే కలర్ కావచ్చు, మెయింటెనెన్స్ దానికి అవసరమైనటువంటి కూడా హాస్పిటల్స్ కొద్దిగా రిపోర్ట్ ఇవ్వబడుతుంది. దానికి సంబంధించి మంత్రిగా తీసుకెళ్ళి ఏం చేయాలో అడ్రస్ చేస్తాం. రెండవది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజంగా వాతావరణం బాగుంది. ఇక్కడ కూడా కొంత స్టాఫ్ అవసరం చెప్తా ఉన్నారు. స్టాఫ్ ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ డిస్ట్రిక్ట్, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పేదవాళ్ళు ప్రైవేట్ దవాఖాన పోవాలంటే వాళ్ళు వేలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి హాస్పిటల్లో పూర్తి సమర్థవంతంగా అక్కడ 750 పడకలు, ఇక్కడ 250, ఇంకో హాస్పిటల్ 50, మొత్తం 1050 పడకలు దాచుకున్నాయి. ఇవన్నీ సమర్థవంతంగా పనిచేయించేటువంటి చేస్తూ నిత్యం కూడా నేను అవసరమైనటువంటి ఏర్పాటు ఇంప్రూవ్మెంట్ చేసి పేదవాళ్ళకు ఈ ప్రభుత్వం అండగా ఉండేట్టుగా డయాలసిస్ మిషన్